స్తోత్రం తండ్రి. అబ్బా అర్హత లేదు, కానీ నువ్వు అర్హతనిచ్చి నీ సేవకులతో మాట్లాడి తండ్రి ఈ ఒక వాక్యము, నీ ఒక శిలువ మాటను ప్రకటించి చెప్పే కృపనిచ్చిండావు. నీ కోటాను కోటి స్తోత్రాలప్ప తండ్రి. మాట్లాడేది నేను కాదప్ప, నువ్వు నాలో ఉండి మాట్లాడు. పవిత్రాత్మ దేవుడా, ఇక్కడ కూడా వచ్చిన ప్రతి బిడ్డను నన్ను నువ్వు ఆవరించు తండ్రి. నువ్వు నాలో ఉండి మాట్లాడు. ప్రతి బిడ్డలో నీ వాక్యము సజీవమైంది, ఖడ్గమైంది. వాళ్ళు కార్యం చేసేట్లుగాను, కార్యసిద్ధికి వచ్చేట్లుగాను, క్రియల్లో మేము ఈ పద్దు మొదలుకొని మేము నీ వాక్యానుసారంగా నడిచే విధంగాను మాకు మీరు నేర్పించి మాలో ఉండి కార్యం చేసి నడిపించండి అప్ప. వినే ప్రతి బిడ్డని నువ్వు ఆశీర్వదించండి, ఏ రంగా ఆశీర్వదించండి. ఏ కొరతలో ఏ బాధలో వచ్చింటే అదంతా విడుదల దయచండి. ఆసక్తితో విన్న హృదయం ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నానప్ప. అప్ప మాట్లాడే నన్ను కూడా నీ ఆత్మతో అభిషేకించి నీ బిడ్డలకు అర్థమయ్యే విధంగా నువ్వు నాలో ఉండి మాట్లాడి ప్రతి ఒక్కరిని ఆస్వాదించి వాళ్ళ వాక్యం విని నూరంతలుగా ఫలమిచ్చేట్లుగా కృపనిచ్చి నడిపించమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడి పొందినాం నా తండ్రి, ఆమేన్. యోహాను బర్ద సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. 19వ అధ్యాయము 30వ వచనము. యోహాను ಬರೆದ ಸುವಾರ್ತ. ಯೇಸು ಆ ಉರುಳಿಯ ರಸವನ್ನು ತಕ್ಕೊಂಡ ಮೇಲೆ ತೀರಿತು ಎಂದು ಹೇಳಿ ತಲೆ ಬಾಗಿ ಆತ್ಮವನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟನು. ಯೇಸು ಆ ಉರುಳಿ ರಸವನ್ನು ತಕ್ಕೊಂಡ ಮೇಲೆ ತೀರಿತು ಎಂದು ಹೇಳಿ, తీరితు ఆరో మాట ఏమి? యేసు స్వామి ఎన్నో మాటలు మాట్లాడలే శిలువలో. కొన్ని మాటలు ముత్యాలు అంటాం కదా మనం. వీళ్ళు మాట్లాడితే ముత్తి మాట్లాడినట్లు మాట్లాడతారబ్బా. ఇంకా వాళ్ళ మాట, వాళ్ళ స్వరం వినల్లా అని ఆతృత పడతాం కదా. ఆ రీతిగా దేవుడు కొన్ని మాటలు మాట్లాడినాడు. ఆ కొన్ని మాటలు ఎంతో అమూల్యమైనవి, అవి ఇంపార్టెంట్, చాలా మన జీవితంలో అలవరుచుకోవాల్సిండేవి మనము మాట్లాడినాడు దేవుడు. తీరితో ఏం తీరే కేసేసి దేవుడు చచ్చిపోయా ఇంకా నా బతికింత తీరిపోయానే కాదు. ఏం తీరే? తీరితో అనే మాటకి లోతైన అర్థము దాగింది దాంట్లో. మనము వాక్యంతో ధ్యానించినట్లయితే ఏం తీరే? దేవుడికి కొన్ని జవాబుదారులని తండ్రి దేవుడు ఇచ్చిండే. ఆ జవాబుదారు నెరవేర్చి ఆ జవాబుదారులని నెరవేర్చిండేనని తీరితూ అనే. యోహాను బర్ద సువార్త 10వ అధ్యాయము 4వ వచనం చూద్దాము. 10వ ಅಧ್ಯಾಯವು 4వ ವಚನವು. ಮಾಡಬೇಕೆಂದು ನೀನು ನನಗೆ ಕೊಟ್ಟ ಕೆಲಸವನ್ನು ನಾನು ನೆರವೇರಿಸಿ ನಿನ್ನನ್ನು ಭೂಲೋಕದಲ್ಲಿ ಮಹಿಮೆ ಪಡಿಸಿದೆನು. హల్లెలూయా. దేవుడు చెప్తా ఉన్నాడు, యేసు స్వామి ಮಾಡಬೇಕೆಂದು ನೀನು ನನಗೆ ಕೊಟ್ಟ ಕೆಲಸವನ್ನು ನಾನು ನೆರವೇರಿಸಿ ನಿನ್ನನ್ನು భూలోకದಲ್ಲಿ మహిమ పడిసిదెను. ఎవరు పనిచ్చిండ్రి? ఎవరు ఇట్లా చేయాలని చెప్పి తండ్రి దేవుడు కుమారుడైన యేసు స్వామికి ఏమైతే చేయాలా అని చెప్పిండో అవంతా నేను నెరవేర్చి భూలోకంలో నేను నిన్ను మహిమపరుస్తా ఉన్నాను అనేసి యేసు స్వామి తన సొంత మాటలతో ఇక్కడ చెప్తా ఉన్నాడు. యోహాను బర్ద సువార్త 10వ అధ్యాయము 4వ వచనంలో. కావాల్సింటే మీరు ఇంటికి వెళ్ళి ఒకసారి రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకుంటా చదివి ధ్యానించండి. దేవుడు ఇంకా లోతుగా మిమ్మల్ని మాట్లాడతాడు. దేవుడు ఏం జవాబుదారులు ఇచ్చిండా? మార్కా 1వ అధ్యాయం 28వ వచనంలో సువార్తను ప్రకటించే సంఘములోను మళ్ళా వీధుల్లో అంతా దేవుడు యేసు స్వామి సువార్తను, ఏం సువార్త? పరలోకము సమీపంగా ఉంది, మీరంతా రక్షణ పొందండి అని చెప్పి సువార్తను ప్రకటిస్తూ ఉండే మందిరాల్లో అంతాను. సంపూర్ణంగా ఆయన సువార్త పని దేవుడు నెరవేరుస్తూ ఉండే. యోహాను బర్ద సువార్త 10వ అధ్యాయం 13వ వచనము. తండ్రి ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ సంపూర్ణంగా బాధ్యత కలిగి ఆయన ఆజ్ఞల్ని నెరవేర్చు. యోహాను బర్ద సువార్త 10వ అధ్యాయం 13వ వచనం తీద్దాము. 10వ అధ్యాయము 13వ వచనం. ಅವನು ಕೂಲಿಯಾಳು ಕುರಿಗಳ ಚಿಂತೆ ಅವನಿಗಿಲ್ಲ, ನಾನೇ ಒಳ್ಳೆ ಕುರುಬನು, ತಂದೆಯು ನನ್ನನ್ನು, ನಾನು ತಂದೆಯನ್ನು ತಿಳಿದಿರುವಂತೆಯೇ ನಾನು ನನ್ನ ಕುರಿಗಳನ್ನು ತಿಳಿದಿದ್ದೇನೆ, ನನ್ನ ಕುರಿಗಳು ನನ್ನನ್ನು ತಿಳಿದವೆ ಮತ್ತು ಕುರಿಗಳಿಗೋಸ್ಕರ ನನ್ನ ಪ್ರಾಣವನ್ನು ಕೊಡುತ್ತೇನೆ. ಇದಲ್ಲದೆ ಈ ಅಟ್ಟಿಗೆ ಸೇರದಿರುವ ಇನ್ನೂ ಬೇರೆ ಕುರಿಗಳು ನನಗಿವೆ, ಅವುಗಳನ್ನು ನಾನು ತರಬೇಕು, ಅವು ನನ್ನ ಸ್ವರಕ್ಕೆ ಕಿವಿಗೊಡುವವು, ಆಗ ಒಂದೇ ಹಿಂಡು ಆಗುವುದು. హల్లెలూయా. దేవుడు చెప్తా ఉన్నాడు, నా కురీలు అంటే
మనము ఆయన నమ్మిన విశ్వాసము. నా బిడ్డల కోసము నా ప్రాణం ఇస్తాను. యేసు స్వామి ప్రాణం ఎవరన్నా తీసేకైతుందా? ఆయన ఆజ్ఞ లేని అప్పనే లేని ఏమైనా అవుతుందా? యేసు స్వామి మనుష్య కుమారుడు, ఆయన పరత్పైన దేవుని కుమారుడా అంటాడు. ఎవరో ఆయన శిష్యుల్లో ఒకరు అడిగినప్పుడు నన్ను మీరేమనుకుంటా ఉన్నారు అన్నప్పుడు పేతురు చెప్తాడు అట్లా అని చెప్పేసి. ఆయన పరత్పైన దేవుడి కుమారుడే, ఆయన దేవుడు. ఆయన ఎవరన్నా చెప్పాకైతుందా? ఆయన ముట్టుకునే కన్నా అవుతుందా? ఎవరికి కాదు, కానీ ఆయనే ఇచ్చినప్పుడు అది అవుతుంది. తండ్రి ఆజ్ఞనింపు దేవుడు భూమి మీద వచ్చాం, అంత ఎంతగానో ప్రేమించి తన ఒకనే కుమారుని మన కోసం పంపించా. ఈ భూలోకంలో ఉండే నర మనుషుల పాపాన్నంతా ఆయన మోసుకొని శిలువలో బలి ఆయా. ఆ బలి మన కోసము పాప నివారణ చేసేదానికి ఈ లోకంలోకి యేసు స్వామి వచ్చాం. మన పాప నివారణ చేసేదానికి గొర్రెలు ఇంకోలేదు, కోళ్ళు ఇంకోలేదు, ఇంకేం ఇంకొన సాధ్యం లేదు. అది యేసు రక్తం ద్వారా మాత్రమే సాధ్యము. ఆ యేసు రక్తాన్ని పాప విమోచన కొరకు ఇయ్యాలని యేసు స్వామి ఈ లోకంలో వచ్చి శిలువ శిక్షను అనుభవించి సైతాన్ ఒక తలని శిలువలో జడ్జి కొట్టి మనకి జయాన్ని ఇచ్చా. హల్లెలూయా. ఈ జయము మనకి యేసు స్వామి ఇచ్చా. అందుకే శుభ శుక్రవారము అంటారు. యేసు స్వామిని చెప్పేసి ఏమప్ప వాళ్ళ దేవుని వాళ్ళు చచ్చిపోయినది ఇట్లా ఆచరిస్తారు అని ఎవరన్నా అడిగితే ఏమని చెప్తారు మీరంతా? నా దేవుడు మా పాపాల నిమిత్తంగా మా దేవుడు శిలువ శిక్షను అనుభవించి నాకు పాప విమోచన ఇచ్చినాడు. నా దేవుడు నాకు పాప విమోచన ఈ దినం ఇచ్చినాడు. మీకు ఇచ్చినాడా? మీకు ఇచ్చినాడా? మీరు అందరూ చెప్తారా? యేసు స్వామి నా పాపాల నిమిత్తంగా శిలువలో బలయ్యి ఆయన రక్తం ద్వారా నా పాపాలని నివారణ చేసినాడు. తండ్రి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలన్నిటిని నెరవేర్చి ఆయన ఈ లోకం